రాష్ట్ర బడ్జెట్ ను ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టారు. 3,24,233 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ ను ప్రతిపాదన పెట్టడం జరిగింది. గత సంవత్సరం 3,04,000 కోట్లకు పైగా ప్రతిపాదించి 26,000 కోట్ల రూపాయలు అందులో ఖర్చు పెట్టారు. ఈసారి బడ్జెట్ కూడా ఆ రూపంలోనే కనబడుతుంది. ఈసారి బడ్జెట్ లో కూడా వడ్డీలకు 21,000 కోట్లు, రుణాలకు మరో 20,000 కోట్ల రూపాయలు, అట్లాగే పెన్షన్లు, జీతభత్యాలు వీటికి 73% దాదాపు పోతుంది. కేవలం ఒక 46,000 కోట్ల రూపాయలకు తప్ప అభివృద్ధికి అదనంగా నిధులేమి ఇందులో లేవు. ఆర్థిక శాఖ మంత్రి గారు బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి ప్రసంగంలో ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే పరిపాలన లక్ష్యం అని అంబేద్కర్ వ్యాఖ్యానాన్ని కోట్ చేశారు. కానీ ఇది పూర్తిగా దానికి భిన్నంగా ఈ బడ్జెట్ ఉంది అనేది మన గమనంలో చూడాలి. ఈ బడ్జెట్ లో 6 గ్యారంటీల అమలుకు సంబంధించినటువంటి ప్రతిపాదన లేదు. రైతు భరోసాకు సంబంధించినటువంటి 25,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటే 18,000 కోట్ల ప్రతిపాదన లేదు. మహాలక్ష్మి పేరుతో మహిళలకు 2,500 ఇస్తామన్నటువంటిది ఆ ఊసేది. అట్లాగే ఇందిరమ్మ ఇళ్ల కోసం 30 లక్షల మంది ఇల్లు లేనటువంటి కుటుంబాలు ఉంటే 5,500 కోట్లు మాత్రమే ప్రతిపాదన చేశారు. అట్లాగే సాగునీటికి కోత పెట్టారు. ఈసారి ఇచ్చినటువంటి బడ్జెట్ లో వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నటువంటిది అమలుకు ప్రతిపాదనలు. అట్లాగే దళితులకు, గిరిజనులకు గత ప్రభుత్వం దళిత బంధు, గిరిజన బంధు పేరుతో 10 లక్షలు ఇస్తామన్నది, వీళ్ళు 12 లక్షలు ఇస్తామని అన్నారు కాంగ్రెస్ వాళ్ళు. వాటికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు లేవు. ఉన్న బడ్జెట్ నే కోత పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దళితుల సంక్షేమానికి నిధులు పెంచాల్సింది కూడా 4,076 కోట్లు తగ్గించారు. మరి దళితులు ఏ రకంగా అభివృద్ధిలోకి పోతారు? గృహ నిర్మాణానికి ఇందిరమ్మ ఇళ్లకు వాటికి గతం కంటే కూడా 1,344 కోట్లు తగ్గించారు. నీటి పారుదలకు 790 కోట్లు తగ్గించారు. వ్యవసాయ రంగానికి 777 కోట్లు తగ్గించారు. విద్యుత్ రంగానికి 320 కోట్లు తగ్గించారు. ఈ రకమైనటువంటి పద్ధతుల్లో బడ్జెట్ అంతా కూడా పూర్తిగా అభివృద్ధికి సంబంధించినటువంటి మొత్తం దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ అరగారినటువంటి తరగతులకు, అట్లాగే సామాన్యమైనటువంటి ప్రజలకు, నిరుద్యోగుల పరిష్కారానికి ఎలాంటి ప్రతిపాదనలు లేకుండా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ ను పునఃసమీక్షించుకోవాలా. నిర్దిష్టంగా ఈ శ్రామిక వర్గాలకు, అరగారినటువంటి తరగతులకు కేటాయింపులు, అట్లాగే 6 గ్యారెంటీల అమలుకు తగిన చర్యలు తీసుకోవాలి. అట్లాగే విద్యా, వైద్యానికి నామమాత్రపు కేటాయింపులు కొంత పెంచినట్టుగా చూపించిన విద్యా, వైద్యం పూర్తిగా కార్పొరేటీకరణ జరుగుతుంది. పేదవాడి చేతుల్లోకి, పేదవాడికి అందనటువంటి స్థితి ఉంది. వాటిని పూర్తిగా ప్రభుత్వ రంగంలో తీసుకోవాలంటే నిధులు భారీగా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. బట్ వీటన్నిటి మీద ఈ బడ్జెట్ అంతా కూడా విశ్లేషిస్తూ రేపు సుందర విజ్ఞాన కేంద్రంలో కొంతమంది ఆర్థిక శాఖ నిపుణులను కూడా ఆహ్వానించి బడ్జెట్ మీద రౌండ్ టేబుల్ సమావేశాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నాం. అట్లాగే ప్రభుత్వం దృష్టికి కూడా వీటిని సవరించాల్సిన విషయాన్ని తీసుకెళ్తాం. ముఖ్యమంత్రి, అట్లాగే ఆర్థిక శాఖ మంత్రి, ప్రభుత్వం ఇప్పటికైనా వీటిని సమీక్షించుకొని తగిన పద్ధతుల్లో ఈ బడ్జెట్ కేటాయింపులు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం.